Honorable Single Judge Bench Namavarapu Nageshwarrao Gari Single Judge Bench lo nunchi ivalne oka detailed తీర్పు వచ్చింది. జూలైలో డీటెయిల్ గా వాగ్వివాదాలు జరిగిన తర్వాత చాలా కాలం తర్వాత ఇవాళ ఒక డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ద్వారా honorable judge has decided that the GRL, the general ranking list, as well as the selection list, దాన్ని సెట్ అసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్ కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ రీవాల్యుయేషన్ 8 months లోగా కంప్లీట్ చేయాలి. అది కాని పక్షాన the group 1 mains exam is to be cancelled, or rather it stands cancelled, and all the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము రీ-ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన జడ్జ్మెంట్ సారాంశం. మోడరైజేషన్ అంటే ఏంటి? మోడరైజేషన్ ద్వారా రీవాల్యుయేషన్ చేయమని చెప్పారు. సో ఈ మోడరైజేషన్ సిస్టమ్ అంటే ఎట్లుంటుంది? మోడరేషన్ అంటే ఇప్పుడు GRL జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇంకా ద సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ సెట్ అసైడ్ అయిపోయింది. సో ఆ బేసిస్ మీద ఇప్పుడున్న మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ కండక్ట్ చేసినప్పుడు మోడరేషన్ అనేది ఒక యాక్సెప్టబుల్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో యాక్సెప్టబుల్ ప్రొసీజర్ అన్నమాట. మోడరేషన్ అనేది అన్ని సిచ్యువేషన్స్, అన్ని సర్కమ్స్టాన్సెస్ ని కరెక్షన్, మెథడాలజీ, లాంగ్వేజెస్ ప్లస్ సబ్జెక్ట్ క్రైటీరియా, ఇవన్నీ డిఫరెంట్ బ్రాడ్ క్రైటీరియాస్ ఉంటాయి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోడరేషన్ సిస్టమ్ ని ఫాలో కావాలి అని చెప్పేసి ఆనరబుల్ సింగిల్ జడ్జ్ గారు చెప్పారు. అండ్ అది 8 months లో కంప్లీట్ చేయాలి. using the acceptable moderation techniques, the reevaluation should be completed, and this should be done in a period of 8 months, or the entire mains examination stand cancelled, and preliminary examination candidates ki మళ్ళీ రీ-ఎగ్జామినేషన్ కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ సంజయ్ సింగ్ వర్సెస్ UPSC లో ఏముంది అసలు? ఆ తీర్పులు ఎందుకు ప్రస్తావించారు? అది ఇప్పుడు జడ్జ్మెంట్ టైంలోనైతే ప్రస్తావించలేదు. బహుశా ఆర్డర్ లో డీటెయిల్ గా ప్రస్తావించుంటారు. సంజయ్ సింగ్ జడ్జ్మెంట్ మన మోడరేషన్ కి రిలేటెడ్ ఉంటుంది. అంటే మోడరేషన్ టెక్నిక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మోడరేషన్ ఎలా ఫాలో కావాలి, అందరికీ న్యాయం జరగాలంటే మోడరేషన్ టెక్నిక్స్, డిఫరెంట్ క్రైటీరియాస్, డిఫరెంట్ ఎగ్జామినేషన్ స్టైల్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ సబ్జెక్టివ్ క్రైటీరియాస్ ఇన్ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడరేషన్ ఎలా చేయాలో అది డీటెయిల్ గా క్లుప్తంగా ఇచ్చారు. ప్లస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ students who write those exams as well. So adi moderation లోకి వెళ్తుందన్నమాట ఈ క్రైటీరియాస్ అంతా. అప్పుడే మనకు ఒక ఈక్వల్ అండ్ జస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మార్క్స్ రిజల్ట్ అనేది వస్తుంది. చాలా డీటెయిల్డ్ హియరింగ్స్ జరిగినాయండి. బట్ ఫైనలీ జడ్జి గారు చాలా డీటెయిల్డ్ హియరింగ్స్ జరిగినాయి. ఫైనలీ జడ్జి గారు మేము ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్, డాక్యుమెంటేషన్, మా వాగ్వివాదాలు అండ్ ఆ వాగ్వివాదాలతోని మేము సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ తోని జడ్జి గారు ఆ బేసిస్ మీద ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో నేను డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళాలంటే ఈ రోజు మొత్తం అయిపోతుంది. బ్రీఫ్ గా కూడా evaluation as well as certain aspects of evaluation were not properly followed, and there were certain aspects that were not properly complied with by the government and the TSPSC అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఆ బేసిస్ మీదనే ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది అని అనుకుంటున్నాను. TSPSC వర్జన్ అంటే మా వర్జన్ కి ఆపోజిటే ఉంటుంది. అంటే వాళ్ళ వర్జన్ వాళ్ళు చెప్పారు అండ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ డన్. సో వాళ్ళ వర్జన్ మా వర్జన్ ఇన్న తర్వాతనే జడ్జి గారు
based on evidence, based on our arguments, based on our submissions, as well as based on cases. మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అండి. ఎవిడెన్స్ మేము సబ్మిట్ చేయగలిగినాము, దాంతోని జడ్జి గారు కన్విన్స్ అయినారు అని అనుకొని ఇవాళ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ గ్రూప్ 1 మెయిన్స్ అవ్వాలని, కానీ ఇందులో కేవలం రీవాల్యుయేషన్ అంశాన్నే పరిగణలోకి తీసుకొని ఈ రోజు జడ్జ్మెంట్ వచ్చింది అనుకోవచ్చు, లేదంటే లేదండి, లేదు అన్నిటినీ మేము చాలా ఆస్పెక్ట్స్ ఆర్గ్యూ చేసినప్పుడు మీరందరూ ఉన్నారు. మేము అన్ని ఆస్పెక్ట్స్ ఆర్గ్యూ చేసిన తర్వాతనే మా ప్రేయర్ ఇదే ఉండే. మా ప్రేయర్ రీవాల్యుయేషన్ ఆర్ ఎంక్వైరీ యాజ్ వెల్ యాజ్ ప్రీ ఎగ్జామినేషన్. అంటే జడ్జి గారు ఏది కరెక్ట్ అనుకుంటే అది ఆర్డర్ చేయగలరు అనేదే మా ప్రేయర్. అండ్ ఆనరబుల్ కోర్ట్ వాజ్ కన్విన్స్డ్. రీవాల్యుయేషన్ చేయడము యూపీఎస్సీ ఎప్పుడు కూడా యూపీఎస్సీ హిస్టరీలోనే రీవాల్యుయేషన్ లాంటిది లేదు. అట్లాంటి అది ఇప్పుడు మీరు నన్ను జడ్జి గారు ఒక ఆర్డర్ ఎందుకు ఇచ్చిండో అది క్వశ్చన్ చేయలేరు మేడం. బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ లేదు. రీవాల్యుయేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది I cannot answer that. I'm only here to talk about what judgment was given.